పచ్చకామర్లు వచ్చినోడు ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడడం జస్ట్. గాలేరి నగిరి హంద్రీనీవా ప్రాజెక్టుల నామకరణం చేసిందే ఎన్టీఆర్ గారు హయాంలో 1983లో. వీళ్ళు అంటున్నారు గాలేరి నగిరి హంద్రీనీవా 80 నుంచి స్టార్ట్ అయిందంట అంటారు. ఈ మాత్రం అనాలిసిస్ చేసి వస్తే నేను ఏం డిబేట్కి వెళ్ళి చెప్పండి. గాలేరి నగిరి హంద్రీనీవా అనేటువంటి ప్రాజెక్టులు చేసింది ఆయన. విశ్వవిఖ్యాత వినండి నేను చెప్పే కరెక్షన్ అంతే. ఇది నేను ప్రతిపాదన 1970 1980 గురించి ప్రతిపాదన చేయాలన్నటువంటి ప్రతిపాదన గురించి చెప్పా. ప్రారంభం గురించి నేను మాట్లాడాల. ఓకే అండి. ఓకే సప్తగిరి ప్రసాద్ గారు క్యారీ ఆన్ మీరు ప్లీజ్. ప్రతిపాదనలు వేరు, ప్రారంభం వేరు, డబ్బులు కేటాయించడం వేరు. మీరు మాట్లాడండి. ఎందుకు ఊరికి అరిసి కొట్టుకుంటే ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది. ఏం కాదు మీ నుండి. నేను అరవలేదన్నా, నువ్వు ఆ మాత్రం ఓకే సురేష్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఎందుకు ఓపిక ఉండబ్బా? ఏదో పోటీల్లో ఏదో మనకు అవార్డు ఏమి ఎవరు ఇక్కడ? కుప్పానికి కృష్ణా నీళ్లు తెచ్చేసినానని చెప్పేసి ఆ మధ్య ఆ కుప్పం కెనాల్లో నీళ్లతో స్టోర్ చేసి ట్యాంకుల ద్వారా తోలి గేట్లు ఒకటి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గేట్లు అటు తీసినారు. నీళ్లు వచ్చింది, ఈయన పులు చల్లినాడు, ఫోటో కొట్టుకున్నాడు, హెలికాప్టర్కి వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోవడంతో నీళ్లు ఆగిపోయింది. ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన అందుకనే మీకు 11 సీట్లు వచ్చింది. అందుకే ఇట్లాంటి పనులు చేస్తేనే 11 వచ్చింది. నీ సొంత జిల్లాలోనే నువ్వు నా కంచి కోట 2 కోట్లని నేను తెచ్చినాను. ఇంకేదేదో మాట్లాడి ఏదో తెచ్చావా చెప్పు అంటే కియా ఫ్యాక్టరీ రాజారెడ్డి తెచ్చాడా? అమర్ రాజా ఫ్యాక్టరీ రాజారెడ్డి తెచ్చాడా? ఎవరు తెచ్చింది? అమర్ రాజా కానీ కియా కానీ. కియా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అది ఎప్పుడు ఇచ్చారు? రాజారెడ్డి తెచ్చాడా? జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు? చంద్రబాబు నాయుడు గారు తెచ్చాడా? ఒక డెక్సాన్ కానీ ఒక సెల్కాన్ కానీ ఇవంతా ఎవరు తీసుకొచ్చింది? నేను ఎల్జీ ప్రాజెక్ట్ ఎవరు చెప్పుకుంటే చాలా పెద్దలు సార్. ఇవంతా నాట్ పాయింట్ ఆఫ్ డిబేట్. అసలు పాయింట్ వద్దాం. మీరు చెప్పారు కదా ఏదో కడపలోనే ఎందుకు మహానాడు అది అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య ఎన్నికల ప్రచారం అప్పుడు ఒక మాట చెప్పాడు, జెండా పీకతాము, టీడీపీ జెండాని పీకేస్తాము, నా ఎంట్రుకు కూడా పీకలేరు గట్టిగా మహానాడు ఆయన. సరే ఆయన ఏదో చూద్దాంలే, జెండా పీకిన చోటే మేము జెండా పాతదానికి కూర్చోన్నాం. నా ఎంట్రుకు కూడా పీకలేరు అన్న చోట నీ ముఖ్యమంత్రి పీఠాన్ని పీకాం. పెడుతున్నా మహానాడు చూడు ఏందో నీ పరిస్థితి తెలుస్తుంది. నీ పార్టీ ఏంది, నువ్వేంది? నువ్వు చెప్పావు కదా ఆ రోజు హెచ్చు మాటలు. నా ఎంట్రుకు పీకలేరు ఒక డైలాగు, మా జెండా పీకేస్తారంట. మా నాయన బాబులు. అది కూడా కాకుండా నిన్న కాక మొన్న అదే మీటింగ్ పెట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలు మీటింగ్ పెట్టి ఎలక్షన్ జరిగే సంవత్సరం కూడా కాల పూర్తిగా 2029లో మళ్ళీ మనమే వస్తా ఉన్నాం. మనం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి సినిమా వేస్తారంట. ఆయన ఏదో సినిమా వేస్తాను, సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట. ఓరే నాయన 11 సీట్లు వచ్చి నువ్వే సినిమా వేయగలిగినప్పుడు 164 సీట్లు వచ్చి మేము సినిమా వేయలేమా? నువ్వు స్వాతిమిత్యం సినిమా వేస్తే మేము సమరసింహారెడ్డి సినిమా వేస్తాం. నువ్వు స్వర్ణకోమలం సినిమా వేస్తే మేము నరసింహారెడ్డి సినిమా వేస్తాం. నువ్వు శంకరాభరణం సినిమా వేస్తే మేము సింహ సినిమా వేస్తాం. కాబట్టి ఇది సినిమాల గురించి కాదు మాట్లాడాల్సి. నువ్వు ఏం చేసావు ఎంతో ప్రజలు చెప్పుకో. ప్రజలు నిన్ను ఆదరిస్తే లేకుంటే లేదు. ఇంకా ఎందుకు హెచ్చు మాటలు? సినిమా వేస్తాను, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట ఆ సినిమా కూడా. ఏందో ఆ సినిమా ఆయన ప్రభుత్వం వచ్చి పట్టుమని సంవత్సరం కాలేదు, అప్పుడే నేను పాదయాత్ర చేసేస్తాను. చేసుకో, ఎవరు వద్దన్నారు నిన్ను? ముందుగా చెప్తే మేము ఏ జైల్లో చేయాలో పాదయాత్ర మేము రెడీ చేసేస్తాం. జైలు అంతా కూడా శుభ్రం చేసి ఒక జైల్లో మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం. జైలు యాత్ర చేస్తాం. నీ నాయకులు నీ యొక్క క్యాడర్ మొత్తం 1 by 1 జైలుకు పోతూ
చెప్పకూడదు తింటూ ఐఏఎస్ ఆఫీసులు పారిపోతున్నారు. కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్ప కానీ, ఓకే, ఒక్కొక్కటి దొంగలు మరి దాంకుని ఎలుకలు మరి దాంకుని పోతుంటే దాన్ని కాపాడుకాయ బాబు అంటే మాకు సినిమా వేస్తావా? సరే ఇప్పుడు ఏంటి మరి కడపలో ఏం జరగబోతోంది? కడపలో ఈ నెలాఖరికి ఏం జరగబోతోంది? మహా తెలుగుదేశం పార్టీ యొక్క విజయోత్సవాలు జరగబోతాయి. విజయోత్సవ సభ ఒక పెద్ద బ్రహ్మరాక్షసుని అంతమొందించిన తర్వాత ప్రజలు సంబరాలు చేసుకుంటారు తెలుసా? అటువంటి సంబరాలు జరగబోతున్నాయి. కడప మహానగరంలో ఒక పెద్ద బ్రహ్మోత్సవం జరగబోతుంది. మహానాడు లాంటి ఉత్సవం జరగబోతుంది. ఆయన అటువంటి సినిమా జరగబోతుంది. దాన్ని చూసుకోయా బాబు అంటే ఊరిక మమ్మల్ని బెదిరించేది, మిమ్మల్ని అంతు చూస్తాను, మీ బట్టలు తీస్తాను. నారా లోకేష్ గారికి అక్కడ ఏదో ప్రమోషన్ రాబోతోంది, జూనియర్ ఎన్టీఆర్ కి ఏదో ఇన్విటేషన్ రాబోతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా ఈ కార్యక్రమానికి వస్తారని ప్రచారం జరుగుతోంది. మీకు ఏమైనా సమాచారం ఉందా సప్తగిరి ప్రసాద్ గారు? సార్ టు బి ఫ్రాంక్ మాకైతే ఇప్పుడు ఏం సమాచారం లేదు. మహానాడు అయితే రంగరంగ వైభవంగా జరగబోతోంది. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరంటే మా పార్టీ కుటుంబ సభ్యుడే, కళ్యాణ్ రాము మా పార్టీ కుటుంబ సభ్యుడే. ఇదేం పెద్ద అసలు పాయింట్ ఆఫ్ డిస్కషనే కాదు. వస్తారు, మహానాడు చూసుకుంటారు. నాయకత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వహిస్తారు. రావచ్చు. ఫస్ట్ రోజు జిల్లా కమిటీలోకి మహానాడు ఆహ్వానం ఉంది. మూడో రోజు గ్రామ కమిటీ అధ్యక్షులకి ఆహ్వానం ఉంది. ఇక్కడ ఏముందో నాకు అయితే అర్థం కాలేదు. చెప్పండి సార్. ఓకే, వస్తాను, మీ దగ్గరికి వస్తాను. మస్తానరావు గారు, సో ఏంటి ఓవరాల్గా ఇప్పుడు నీటి ప్రాజెక్టులు వచ్చేసినాయి, రాయలసీమ అభివృద్ధి వచ్చేసింది, రాయలసీమను అభివృద్ధి చేసింది ఎవరు అనే దాని మీద ఒక చర్చకు వచ్చేసినాం. సో కొంచెం తొందరగా అంటే టైం అయిపోతుంది, మధ్యలో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. రాజుగారు, రాయలసీమ వెనకబాటుతనం అనేది చెప్తాం, కానీ నిజానికి రాయలసీమలో ఉన్న 4 జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రులు ప్రతి జిల్లా నుంచి వచ్చారండి. చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అనంతపురం నుంచి నీలం సంజీవ్ రెడ్డి గారు, కర్నూలు నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, కడప నుంచి జగన్ గారును, రాజశేఖర రెడ్డి గారు. సరే, సురేష్ గారు ఎలా చెప్పాడు, ఏనేదంటే అసలు ఆ రాయలసీమ మొత్తానికి ఇంతమంది ముఖ్యమంత్రులు చేసి అభివృద్ధి చేయలేదనేది నిర్వాహకం ఎవరిదంటే వాళ్ళందరిది. దానిలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు చేశారు. వాళ్ళ పాత్ర ఎంత ఉందో మిగతా వాళ్ళ పాత్ర కూడా అంతే ఉంది. అరే అన్నమయ్య ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధి కాలేదని ఎందుకు సార్ ఊరికే మమ్మల్ని ఇబ్బంది పెడతారు? బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది రాయలసీమ. రాయలసీమ వెనకపాటు వినండి, ఒక నిమిషం వినండి. ఉమ్మడి రాష్ట్రంలో వినండి సార్, ఖచ్చితంగా అక్కడ రాయలసీమలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. తిరుపతిలో మహిళా యూనివర్సిటీ ఉంది. వినండి, మస్తానరావు గారు చెప్తున్నది ఏంటంటే అభివృద్ధి కాలేదని కాదు ఆయన చెప్తున్నది, సురేష్ గారు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నారు. ప్లీజ్, నేను కూడా అదే చెప్తున్నా. ఊరికే ఒక ట్రాక్ తీసుకొచ్చేసాడు. రాయలసీమ వెనకబడిపోయింది. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని రకాల ప్రాజెక్టులు కానీ అన్ని రకాల సెక్టార్లు కానీ రాయలసీమ డెవలప్ అవుతుంది. అన్నమయ్య ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి సత్యన్ ప్రసాద్ గారు, కంప్లీట్ చేస్తారు. ఒక నిమిషం అన్నమయ్య ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. మా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, మా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టార్స్ ఇంకెక్కడా లేదంట.